నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి మోడీకి కేసీఆర్ కి ఎవరికి ఓటేసినా ఒకటే. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. పలు అంశాలపై వివరణ. ఆదిలాబాద్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీకి కేసీఆర్ కి ఓటేసినా ఒకటే అని ఆయన మండిపడ్డారు. శాతం ఉంటే అంత శాతం నిధులు వాళ్ళకి ఇవ్వాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బలహీన వర్గాల బతుకుల్లో కొంత వెలుగులు నింపాలని, అభివృద్ధి పదం వైపు వాళ్ళని నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే, బీసీల లెక్కలు తెలిస్తే, బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాటా అడుగుతారని ఇవాళ ఇక్కడుండే కేసీఆర్, అక్కడుండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని ఆలోచన చేస్తారు. అందుకే మిత్రులారా, మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్కి ఓటేసినా ఒక్కటే. వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిర్రు. రెండో దొంగను వచ్చే నెల మీరు గోడకేసి కొట్టాలి. మే 13 తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి. బీజేపీని ఓడగొట్టాలి. ఎందుకంటే 10 ఏళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసిండు. మన ఖాతాలో 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను ఇవ్వలేదు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి. మోడీని ఓడగొట్టాలి. ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే 9 ఏళ్ళు దాన్ని మూలకు పడేసిండు. నిన్న మనం కొట్లాడితే మొదలు పెట్టిండు. అది కూడా పూర్తి చేయలే. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కట్టలేదు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ట్రిపుల్ ఐటీ ఇచ్చిన దాన్ని రద్దు చేసిండు. ట్రిపుల్ ఐటీతో పాటు ఐటీఐఆర్ కారిడారు, ఐఐఎం కాలేజీలు ఏవి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. గుజరాత్ మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు. సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు. ఇవాళ అక్కడ కావాల్సిన నిధులన్నీ తీసుకెళ్తున్నాడు. గిఫ్ట్ సిటీలు కట్టుకున్నాడు. ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది. కానీ కుత్సిత స్వభావంతో నిధులన్నీ కూడా గుజరాత్కే తీసుకెళ్ళిండు. కాబట్టి మిత్రులారా, 10 ఏళ్ళు మోడీని చూసిండ్రు, 10 ఏళ్ళు కేసీఆర్ను చూసిండ్రు. రాబోయే 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి. మీ కోరికలు, మీ ఆలోచనలు, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా. అందుకే ఈరోజు ఒక టీచర్గా సామాన్యురాల్ని, ప్రజలలో ఉన్న అత్రం సుగుణను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టింది. మీరు అత్రం సక్కును చూసిండ్రు, నగేష్ను చూసిండ్రు. వాళ్ళు ఎవరు కొత్తోళ్ళు కాదు, పాతోళ్ళే. వాళ్ళ పనితనం మీకు తెలుసు. మంచోడు అని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసిండంటే వెనకటికి వాడు అత్రం సక్కులా అంటాడు. ఇక నగేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. బుద్ధిమంతుడని సర్ది కడితేనంట బొడ్రాయి కానీ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లో వండుకున్నాడంట. నగేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పనులు చేసిండు. మీ అందరూ చూసినోడే. వాళ్ళెవరు తక్కువ కాదు. కేసీఆర్ దొరెంతనో మా గిరిజన దొరలు, ఆదివాసీలు వీళ్ళు కూడా దొరలే. 11 వరకు కిందికి రాడంట నగేష్. మావాడు చెప్తుండే. చేయి కలిపితే ఎంబడే దస్తి పెట్టి తుడుస్తాడంట పేదోళ్ళు చేయి కలిపితే. ఎందుక ఈ దొరలు మనకు అవసరమా? అక్కడ ఫామ్ హౌస్లు ఉండే దొరలైనా, ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే దొరలైనా, ఈ దొరలతో మనకి ఏం పని ఉంది? అందుకే మిత్రులారా, మా అక్కలకు ముఖ్యంగా మీలో ఉండే ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది. ఇంటైనా ఏం చెప్పినా వినకండి. సాయంత్రం హాఫ్ ఫుల్లో ఆయన ఏచి వచ్చి ఓటేయండి అంటే కూడా ఆయన చెప్పినప్పుడు సరే నుండి బూత్లకు పోయినాక మీ ఆడబిడ్డ కోటేయండి. ఎందుకంటే ఆడబిడ్డలకు అవకాశాలు వచ్చేదే తక్కువ. సీతక్కనిస్తే గెలిపిస్తే ఎట్లయితే మంత్రిని చేసినామో ఇవాళ రాష్ట్రానికి సీతక్క నాయకత్వం వహిస్తుందో రేపు అత్రం సుగుణను కూడా గెలిపించండి. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు, గౌరవం మహిళలకు వస్తుంది. మహిళలకు ఇస్తే ఓడిపోతారంటే రేపు మీ పిల్లలకు కానీ ఆడబిడ్డలకు కానీ అవకాశాలు రావు. అందుకే మా అక్కలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి.
మీలో ఒకరు మీ పేదింటి ఆడబిడ్డ. ఈ ఆడబిడ్డని గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? ఏమంటలేరు? అప్పటి నుంచి చాలా జోరు చూపిస్తారు కదా. సిద్ధమేనా? వైసీపీ లీడర్ పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఇతనా చంద్రబాబు నాయుడా ఇట్టనుకొని తలకాయ ఇట్టనుకొని వెన్నుపోటు మామూలు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో సీఎం పెడతారు. సీఎం అవుతాడా? ఆ మేకప్ తీసి పరేశాడు. ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు. ఇప్పుడు విజన్ ఉంది, 40 వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి. అందుకని అతనికే మనం అర్థం, మన కాపుల్లో ఎవరు సీఎం గా పనికిరారు, నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయండి అని వెళ్ళిపోయాడు. ఇతను నేను నాయకుణ్ణి, నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లు ఎక్కి కారులు ఎక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు సీఎం అవుదాను వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్లి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా వీళ్ల వల్ల ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు, చాలా బాధపడ్డారు. ఎవరు? ఈ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి. ఈ అన్నదమ్ముల పుణ్యం అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు. దీనికంటే ముందు చూడండి, చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు. పాపం కాపులందరూ చాలా సంతోషపడి, ఎవరికైనా ఉంటుంది కదా, నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారన్నా అయితే బాగుంటుంది. చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పోగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారపోశారు. కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, విరాళం ఇచ్చారా, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా, ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా, ఉంటే అతను ఎవరో కొత్తవాడు చిరంజీవి అంట, ప్రజారాజ్యం అంట, తుబుక్కున నీటి పొడిగా గాలిపోయింది, ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు, ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు. గ్రేట్ మ్యాన్, పొలిటీషియన్ కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో అందరికి మసీదులు ఏం పోయినాయి, ఆ కమ్మ క్యాస్ట్కి వేరే క్యాస్ట్కి నేను చూసా కదా స్వయంగా. అంటే కాపులు రౌడీలు, కాపులు గుండాలు, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళ కనుక ఓటేసి గెలిపించారంటే మన కమ్మోళ్ళు బతకరు. ఇది నేను 15 ఏళ్ళు చెప్తానే ఉన్నా. ఇంత ఘోరంగా మాట్లాడతాడు నాయన నారా చంద్రబాబు నాయుడు అని ఈ చిరంజీవికి చెప్పాను, ప్రపంచంలో అందరూ చెప్పారు, తెలుగు వాళ్ళకి అందరూ విన్నారు, ఇతను విన్నాడు పవన్ కళ్యాణ్. కానీ లోపల అంటే జగన్ని శేషం పోయాలని అలా 2 చేతుల్లో చెవుల్లో శేషం పూసుకున్నాడు. ఏమన్నా ఉన్నాయండి, అతను చంద్రబాబు కూడా ఏమంటాకి లేదు, అట్లా ఓడించాడు. ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు, నేను కూడా చెప్పాను. ఇంత ఘోరంగా క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చి చేస్తున్నాడు అన్నా అంటే ఏం మాట్లాడలేదు. చిరంజీవి గారు ఓడిపోయారు. మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచారు. కాపులు ఏమనుకున్నారు, బాధపడి పనిలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు, వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు కమ్మాళ్ళ బతకనీది మీ కాపులు రౌడీలు అంట కదా అంటాం. పురుషోత్తం పట్టణంలో ఉన్న యూత్ కుర్రళ్ళు నా ముఖం చూసి ఏమనలేక ఆడాళ్ళు ఏమనకుండా పక్కెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు, కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి, అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమి చెప్పకుండా, ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని. ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అసలు ఎంప్లాయీస్ ఓట్లు తీసేస్తారా,
ఇవ్వరా అనే ఒక పరిస్థితి తీసుకొచ్చారు. దీని మీద సంఘాలు కూడా తీవ్రంగా స్పందించాలి. ఉద్యోగ సంఘాలు కానీ లేదంటే మిగతా సంఘాలు కానీ తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఓటు, ఈసారి వేసే ఓటు, ప్రతి ఓటు కూడా చాలా విలువైంది. ప్రభుత్వం ఒక మోసపూరిత కుట్ర అధికారుల ద్వారా చేయిస్తుంది. మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు, మాకేం చేయాలో తెలియదు కాబట్టి మీ ఫారం 12 మేము తీసుకోము, సింపుల్గా ఒకటే మాట. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తరఫున మేము దీన్ని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఈ రోజున దాని మీద ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, అందుట్లో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, కానీ మెజారిటీ క్లారిఫికేషన్ మేము అడిగినవి కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే, ఉద్యోగస్తులకు ఎక్కడైతే డ్యూటీ వేశారో ఆ డ్యూటీలో ఉన్న, అంటే ఆ ఏరియాకి సంబంధించిన ఏఆర్ఓకి ఫారం 12 ఇవ్వాలి. అయితే ఇక్కడ ఇంకొక మతలబు కూడా అధికారులు చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి వంతపాడే అధికారులు ఫారం 12 తీసుకుంటున్నారు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లా. అందుకే స్పష్టంగా ఉద్యోగస్తులందరినీ నేను అప్పీల్ చేస్తున్నా, ఉద్యోగ సంఘాలను కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీరు ఫారం 12 ఇచ్చినప్పుడు ఫోటోస్టాట్ కాపీ కానీ లేదంటే 2 కాపీలు తీసుకుని ఒక కాపీ మీద స్పష్టంగా మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఎవరైతే అధికారులు అక్నాలెడ్జ్మెంట్ ఎవరో వాళ్ళ మీద స్పష్టంగా కలెక్టర్కి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇన్ని వందల వేల దీని మీద నాకు నీ అప్లికేషన్ రాలేదు ఫారం 12 అంటే చేయగలిగింది ఏం లేదు ఆ రోజున. కాబట్టి దీన్ని 26 దాకా సమయం పెంచడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఏపీఓలు కానీ పోలీస్ స్టాఫ్కి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టారు. అలాగే ఆర్టీసీకి కూడా ఒక నోడల్ ఆఫీసర్ పెట్టారు. కొన్ని చోట్ల మాకు వచ్చిన సమాచారం ఏంటంటే, నోడల్ ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు ఏంటి కూడా పోలీస్ స్టాఫ్కి తెలియదు. అంటే ఏంటి, పోలీసులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ తగ్గించిన కొందికి వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం, పోలీస్ శాఖలో కానీ ఆర్టీసీలో కానీ ఎవరైతే నోడల్ ఆఫీసర్గా ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టాఫ్కి, ఆర్టీసీ సిబ్బందికి ఈ సమాచారం తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళదే. పోలీసు డీజీ కానీ, ఆ కన్సర్న్ ఎస్పీ కానీ, డిఐజీ కానీ, ఆర్టీసీ ఎండి, ఆర్టీసీ రీజనల్ ఆఫీసర్స్ మీరు స్పష్టంగా ఆర్టీసీలో డ్యూటీలో ఉన్న డ్రైవర్ల, కండక్టర్లకి, అలాగే ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్గా మనం తీసుకున్న వీడియోగ్రాఫర్లకి లేకపోతే ఫోటోగ్రాఫర్లకి, డ్రైవర్లందరూ కూడా. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. హరీష్ మాట్లాడతాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. ఏం చేసింది 70 ఏళ్ళ కాంగ్రెస్? ఏం చేసింది? నేను అడుగుతున్నా బీజేపీలకు 500 అదేదో అప్పుడెప్పుడు రామాలయం అది ఆడప్పుడు శ్రీరాము నివసించే గుడిని కూలగొడితే మీరు ఈ చరిత్ర కూడా చదవాలి కదా. ఎట్లయితే శ్రీరాముడి చరిత్ర నువ్వు చదువుతున్నావు అంటే, నువ్వు శ్రీరామచంద్రుడు భగవాన్ చరిత్ర చదువుతున్నావు అంటే నీకు ఓట్లు వస్తాయని దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నావు. కానీ మహాత్మా గాంధీ, నెహ్రూ గారు మరి చేసింది కూడా నువ్వు, మరి ఇదొక చరిత్రనే కదా. శ్రీరామచంద్రుడి పరిపాలన ఎట్లయితే సాగిందో అట్లాగే ఆ రోజే నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే శ్రీరామచంద్రుని లాంటి పరిపాలన అంటే నీళ్లు, నిధులు, రైతులు, ఉద్యోగాలు, ఇండస్ట్రీస్, చదువుకోవడానికి ఎడ్యుకేషనల్, ఇవన్నీ అప్పుడే కదా మొదలైంది, నెహ్రూ గారు కాలంలోనే కదా. అట్లా పునాది నెహ్రూ గారు, అలాంటి పునాదుల నుంచే ఈరోజు అనేక మంది నాయకులు ఎవరన్నా తీసుకో, మనం ఈ మధ్యలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు 20 ఏళ్ళ చంద్రబాబు నాయుడు తీసుకో, కేసీఆర్ని తీసుకో, మొన్నటిదాకా జగన్ తీసుకో, రాజశేఖర్ రెడ్డిని తీసుకో, రోషే గారిని తీసుకో, కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకో, ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసుకోండి.
ఇట్లా ఆయన వేసిన ఇత్తంలో నుంచే వీళ్ళందరూ వచ్చిర్రు. ఆయన వేసిన పునాదిలో నుంచే ఈ నాయకులు వచ్చిర్రు. అది మర్చిపోవద్దు అని అడుగుతున్నా. అదే నేను జ్ఞాపకం చేపిస్తున్నా ఈరోజు గాంధీ భవన్ మీడియా ద్వారా. ఇంత పెద్ద గొప్ప చరిత్ర, త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత. రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత జవహర్లాల్ నెహ్రూ యొక్క గొప్పతనం, ఆ బ్లడ్డే ఈరోజు రాహుల్ గాంధీ గారిని మళ్ళీ జనంలో నడిపిస్తున్నది. ఆ బ్లడ్కి ఆ పవర్ ఉంది, త్యాగాల బ్లడ్ అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. ఆ రోజు ఆహార ధాన్యాలు ఉత్పత్తి మొదలైనవి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. కరువు వస్తే కూడా, ఎప్పుడన్నా కరువు వస్తే, వర్షాలు పడకుండా కరువు వస్తే ఒక 3 సంవత్సరాలు ధాన్యాలు నిల్వ ఉండే విధంగా గోదాములు కూడా కట్టడం జరిగింది. దేశం మొత్తము అకాల వర్షాలు లేకపోయినా, వర్షాలు వచ్చి పంటలు కొట్టుకోపోయినా, లేకపోతే వర్షాలు లేక పంటలు ఎండిపోయినా, ధాన్యం లేకపోతే 3 సంవత్సరాలు కరువు ఉంటే ఆ 3 సంవత్సరాల్లో ధాన్యము ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మనము సూపర్ బజార్కి వస్తున్నాయి చూడు, అదే ఆడికించి వస్తున్నాయి. అది ఎవరు ఏర్పాటు చేసిర్రు? నెహ్రూ గారే కదా. మరి అప్పుడేమన్నా ఎవరున్నారు? మోడీ గారు లేరు, అమిత్ షా లేడు, కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు, హరీష్ రావు లేడు, ఎవరేం లేము. ఎందుకు నరుకుతున్నారు ఈ ముచ్చట్లు? మీరు పనికొచ్చే ముచ్చట్లు మాట్లాడండి. దీని మీద డిబేట్కి వస్తారా? ఉందా తమ్ము? ఈయన మా వాళ్ళు రెడీ ఉన్నారు. మా స్పోక్స్ పర్సన్ కమల్, భవానీ రెడ్డి గారు, మెట్టు సాయి. మాట చెప్తున్నా, ఇది నోరుంది కదా మాట్లాడేనా మీరు? అచ్చా, అట్లా మనకు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం కాగానే ఇండస్ట్రియల్ దిక్కు వచ్చేసారు. యువకులకు ఉద్యోగాలు కావాలి. అప్పుడు మన దేశంలో డబ్బులున్న కొంత ఉన్నవాళ్ళు కూడా ధైర్యం చేయలే. అప్పుడు నెహ్రూ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎవరికైనా వచ్చినాయా అన్న? 12 లక్షలు ఎస్టీ యువకులు చెప్పాలి. ఎవరికైనా వచ్చిందా అన్న? ఎవరికి రాలే. ఇవాళ ఒక్కొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఇస్తున్నారు. ఎక్కడ ఒక్క గ్రామ పంచాయతీ తండాలకు పైసలు ఇస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అవి లేవు. ఇవాళ ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకు, ఎస్సీ సమాజానికి సంబంధించిన ఇంటర్మీడియట్ 10th పాస్ అయిన వాళ్ళకేమో 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకేమో 15,000 రూపాయలు ఇస్తున్నారు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకేమో 25,000 రూపాయలు ఇస్తున్నారు. పీజీ ఏజ్ వాళ్ళకేమో 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. బిడ్డ ఇప్పుడు 10th ఇంటర్ ఎగ్జామ్స్ మొన్ననే అయిపోయినాయి. నెక్స్ట్ పాస్ అయినాక వాళ్ళ అకౌంట్లలో పైసలు వేయకుంటే మా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కార్యకర్తలు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తండాల్లో బస్తీలలో తిరగలేకుండా ఎక్కడికక్కడ నిలుస్తాం. బిడ్డ, మీరు ఏదో హామీలు ఇచ్చి మోసం చేసే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఇవన్నీ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిందమ్మా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కేవలము 57 సంవత్సరాలు 1,100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2020 వరకు
59,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా విద్యార్థులు మధ్యలోనే చదువులు పెట్టారు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక 2020లో 59,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఇలా పెద్ద స్థాయికి పోతున్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క చలవ. ఇలా మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీలను ఓటు బ్యాంక్ గా చూసింది తప్ప ఏ రోజు వాళ్ళకు న్యాయం చేసిన దాఖలలో. మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న ప్రభుత్వ హయాంలో మా గవర్నమెంట్ లో 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎంతమందిని? 8 మంది ఎస్టీ మంత్రులను మంత్రులు చేస్తాం, ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం నరేంద్ర మోడీ గారు. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేస్తాం, 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. గిరిజన మంత్రి ఉన్నాడన్నా? మరి గిరిజన మంత్రిని పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు పెట్టలే? మిమ్మల్ని ఓటు బ్యాంక్ గా చూస్తారు, వీళ్ళెవ్వరు పట్టించుకోరు మమ్మల్ని అని చెప్పి ఇలా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మొదటి కూడా మోసమే. అంతెందుకాక మొన్నటిదాకా మన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు, మీకెవరికైనా తెలుసా? అంతకుముందు ద్రౌపది ముర్ము గారు ఎక్కడో మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక గిరిజన ఆడబిడ్డ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేయడానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ముందుకొస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి ఇలా గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడానికి వీల్లేదు, గిరిజనులు రాష్ట్రపతి కావడానికి వీల్లేదు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. శాంక్టిటీ ఉన్నట్టు అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తితో ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు తెచ్చుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2.5 ఏళ్ళు అది పోయి ఆఖరకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్లీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు. ఒక 3-4, 5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకుని పెట్టుకున్నవి అనుకుంటే 10 ఇచ్చింటారేమో అని అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే. ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మారుస్తారేమో. ఏదో తిరుపతి అంటున్నారు, మరి అది ఎంతవరకు? ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి తెచ్చి జనసేనలో వేస్తారని, అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే బహుశా పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము. ఎవరిని? ఇప్పుడు టీడీపీ నాయకుడుగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా నుంచి తప్పుకోవచ్చాము. అది ఇప్పుడు బీజేపీ కనిపిస్తుంది. బీజేపీలో కూడా ఆ అభ్యర్థిని అక్కడ
ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థిని. ఇది సీటేమో టెక్నికలీ బీజేపీకి ఉండాలి, అభ్యర్థి మాత్రం టీడీపీ వారు రావాలి. అది కోరుతున్నది ఎవరు? వార్తలు వస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, వదిన గారు ఎవరైతే బీజేపీలో ఉన్నారో, బీజేపీ అధ్యక్షురాలు ఉండడం కాదు, ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆమె పార్టీ అభ్యర్థి అయితే, బీజేపీ నాయకుడైతే ఆ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తన మరిది గారికి చెప్పి ఒకరిని తెచ్చి పెట్టుకుని పైన ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నాడు. ఇది ఈ వీళ్ళ తాలూకు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బండారం ఎట్లుందంటే, ఇది ఎప్పుడు వింటుంటాం పంచపాండవులు మంచం కోళ్ళని. పంచపాండవులు ఎంతమంది అంటే, పంచపాండవులు అనేది 5 అనేది ఉంది. తెలియని ఇప్పుడు పంచపాండవులు అంటే ఎంతమంది అంటే. టీడీపీ లీడర్ విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఐఏఎస్లు చేసే పదవులన్నీ వీళ్ళు కూడా అనుభవించేస్తున్నారు. కానీ వీళ్ళకి ఆ పదవుల్లో హక్కులు తప్ప పెద్ద బాధ్యతలు ఏమి ఉండవు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎలక్షన్ అయిపోయినా, వచ్చే గవర్నమెంట్ ఎలక్షన్ అయిపోయినా ఆటోమేటిక్గా వీళ్ళు కాడి పక్కన పెట్టేసి వాళ్ళ పాటికి వెళ్ళిపోతారు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు చేసిన వీళ్ళు చేసిన నిర్వాకాలు ఏంటి అంటే అంతే. సో వీళ్ళకి బాధ్యతలు ఏమీ ఉండవు, హక్కులు మాత్రం ఐఏఎస్లతో సమానంగా అనుభవిస్తారు. ప్రభుత్వం మారితే మనం తిరిగి మన కేంద్ర మాతృ సంస్థకి వెళ్ళిపోతాం అనే ధైర్యం వీళ్ళకి. ఏమవుతుంది, 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంది, మన ఇష్టం వచ్చేది చేస్తాం. గవర్నమెంట్ మారుతుంది, రేపు ఎట్లా జూన్ 4వ తేదీ సాయంత్రం గవర్నమెంట్ మారిపోతుంది, మనం బ్యాక్ వెళ్ళిపోతాం మన కేంద్ర ప్రభుత్వ సర్వీసులకి, మందేం పోయా అనేంత ధైర్యం వీళ్ళకి. సరే, అట్లాంటి వాళ్ళు 18 మందిలో 10 మందిని దాకా చెప్పారు ఒకే సామాజిక వర్గం, 2 వేరే వేరే సామాజిక వర్గంలో ఇట్లాంటి పనులు ఉన్నారు. సరే, వీళ్ళు ఏమేం చేశారు, ఎందుకు వీళ్ళ మీద ఇంత విచ్చుకుపడుతుంది తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు, ఒక 7-8 మంది లేకపోతే ఓ 9-10 మంది ఈ డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు చేసిన నిర్వాకాలు మనం ఒక్కసారి పరిశీలిస్తే వీళ్ళ గురించి ఎందుకు మనం ఇంత హైరాణ పడుతున్నామో, ఎలక్షన్లు వీళ్ళు ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తారు, వైకాపా గవర్నమెంట్కి అనుకూలంగా ఇంపాక్ట్ చేస్తారు, ఎందుకు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందో అర్థమవుతుంది. మొదటగా ఎస్ రమణారెడ్డి, ఈయన ఐఆర్టీఎస్ 2019లో వచ్చాడు. 5 సంవత్సరాల పాటు పూర్తిగా బ్రహ్మాండమైన పెద్ద కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు. ఏపీ ఎన్ఆర్ఈడి క్యాప్ అంటే 2019లో రాగానే సోలార్ ఒప్పందాలు గుర్తున్నాయా? సలహాదారు అయిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ శామ్యూల్ సలహాదారుగా ఉండకుండా ఆయనే గవర్నమెంటు ఏమంటారు రిటైర్ అయిపోయి ఆయన సలహాదారుకు వచ్చాయని మర్చిపోయి ఆయన ఇంకా సర్వీస్లో ఉన్నట్టుగానే పెద్ద పెద్ద మీటింగులు పెట్టి సలహాదారు యొక్క హోదాలో అది తప్పు ఈ తప్పు, చంద్రబాబు తప్పు చేశారు, అది చేశారు, ఇది చేశారని చెప్పి సోలార్ ఒప్పందాలని తిట్టిపోశారు. చివరికి జపనీస్ సాఫ్ట్ బ్యాంక్ ఎవరైతే సహాయం చేసిన ఆ సాఫ్ట్ బ్యాంకు, జపనీస్ అంబాసిడరు, జపాన్ గవర్నమెంటు వీళ్ళ మీద ప్రధానమంత్రి మోడీకి రిపోర్ట్ చేస్తే మోడీ అక్కడి నుంచి 4 మొట్టికాయలు వేస్తే అన్ని మూసుకొని మళ్ళీ అదే సోలార్ ఒప్పందాన్ని తిరిగి రాశారు. ఈసారి ఇంకొద్దిగా మన రాయితీల్ని, మేమిచ్చిన రాయితీల్ని తిట్టిపోసిన వాళ్ళు మాకంటే ఒక 4 రాయితీలు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారయ్యా అంటే, ఈసారి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళందరూ మనోళ్ళంటే వైకాపా వాళ్ళే. రమణారెడ్డి గారు ఆయన యొక్క లాయల్టీని బాగా దాన్ని వాడారు. వైసీపీ నాయకులకు దశాబ్దాల పాటు చెల్లుబాటు అయ్యే రాయితీలను కట్టబెట్టారు. 1000 ఎకరాల కేటాయింపులు జరిగిపోయాయి. ఈయన టెన్యూర్లో అంతా స్వామి భక్తే పూర్తి స్థాయిలో సాష్టాంగ పడిపోయారు. ఎట్లా పడిపోయారంటే, సోలార్ ఒప్పందాల పేరుతో అరబిందో, ఇండోసోల్ ఇట్లాంటి కంపెనీలకి లక్షల ఎకరాలు, దాదాపు 1,20,000 ఎకరాలు, ఒక కంపెనీకి సోలార్ ఒప్పందాల కోసం 70,000 ఎకరాలు, అరబిందోకి ఇంకో 30,000 ఎకరాలు, మొత్తం కలిసి 3-4 కంపెనీలకి 1,20,000 ఎకరాలు ఈ రమణారెడ్డి గారు కట్టబెట్టారు. ఇది వైకాపా పార్టీకి ఆయన చేసిన ఏమంటారు, ఆయన్ని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి మోడీకి, కేసీఆర్ కి ఎవరికి ఓటేసినా ఒకటే. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.